బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. లాయర్తో కలిసి ఏసీబీ ఆఫీస్కు వచ్చిన కేటీఆర్ కారును అడ్డుకున్నారు పోలీసులు. కేటీఆర్ ఒక్కరినే విచారణకు అనుమతిస్తామని చెప్పారు పోలీసులు. తనతో పాటు లీగల్ టీంను అనుమతించాలన్నారు కేటీఆర్. అయితే తాను లాయర్తో విచారణకు అటెండ్ అయితే వచ్చిన ఇబ్బంది ఏంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. అసలు కేసులో తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. తీర్పు రిజర్వ్లో ఉండగా విచారణ ఏంటన్నారు. ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పండి. మీరే మీకు చెప్తుంది ఏసీ యువర్ నాట్ ఏసీపీ స్మాల్ ఏసీ అడిగినా సార్, నేను అడిగినాకనే వద్దాను. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఇట్ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అసలు పిలిచి అవసరం వెళ్ళి పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ, వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, స్రవంతి 10:30 ఏసీబీ విచారణకు హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ తన వెంట లాయర్లను తీసుకొస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు ఆయనను నిలువరించారు. ఏసీబీకి ఆఫీసుకు వ్యక్తిగతంగా ఒంటరిగా కేటీఆర్ మాత్రమే హాజరు కావాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ తన వెంట లాయర్లను తీసుకురావడం పైన పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులకును అదేవిధంగా కేటీఆర్కు మధ్య వాగ్వివాదం కొనసాగుతూ ఉంది. అయితే మొత్తం అంటే విచారణ వ్యవహారంలో వ్యక్తిగతంగా వస్తేనే అనుమతిస్తామని ఓవైపున ఏసీబీ అధికారులు చెప్పడంతో పోలీసులకు ఆయన పలు అభ్యంతరాలు చెప్పడం జరుగుతూ ఉంది. తన వెంట లాయర్లు వస్తే మీకు అభ్యంతరం ఏంటిదని కూడా ఇటు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అయితే లాయర్తో విచారణకు వస్తానని మాత్రమే ఆయన పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే లాయర్లను ఎందుకు అనుమతించారని కేటీఆర్ పోలీసులను ప్రశ్నించడం కొనసాగుతుంది. తన లాయర్ ముందు విచారించాలనే కూడా ఆయన డిమాండ్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాము. హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉండేటువంటి క్రమంలో మళ్ళీ విచారణ ఎందుకని ఇటు పోలీసులను కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా నా ఇంటిపైన రైడ్ చేయాలని ఇటు పోలీసులు చూస్తున్నారంటూ కూడా కేటీఆర్ పలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అయితే తన వెంట ఖచ్చితంగా లాయర్లను అనుమతించాలని ఇటు పోలీసుల ముందు ఆయన పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున లాయర్లతో కలిసి మాత్రమే తాను ఏసీబీకి ఆఫీస్కి వస్తానంటూ కూడా ఆయన పోలీసులకు తేల్చి చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో మరి లాయర్లతోటి విచారణకు వస్తే అభ్యంతరాలు ఏంటి అని ఆయన పోలీసులకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇటు ఏసీబీ అధికారులు ఇప్పటివరకు చూసినట్టయితే వ్యక్తిగతంగా ఒక కేటీఆర్ను మాత్రమే ఆయన విచారణకు హాజరు కావాలి, కేటీఆర్ స్టేట్మెంటును తాము రికార్డ్ చేస్తామని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులో కూడా స్పష్టంగా కూడా కేటీఆర్ ఒక్కరు మాత్రమే రావాలని ఆదేశించడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఆయన లాయర్లను అనుమతించబోమని ఇప్పటికే ఏసీబీ అధికారులు స్పష్టం చేసినప్పటికీ కూడా ఇక కేటీఆర్ తన వెంట లాయర్లను తెచ్చుకోవడం పైన చాలా వరకు పోలీసులు ఇప్పటికే ఆయనను నిలువరించడం జరిగింది. ఇప్పటికీ 10:30 హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ ఇక ఆయన వెంట లాయర్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది రావడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరనే ఆయనను నిలిపివేయడంతో విచారణకు సంబంధించి కొంత ఆయన రాక ఆలస్యం కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాము. ఇక మరి కేటీఆర్ ఆయన వెంట ఉన్నటువంటి లాయర్లను వదిలేసి ఒంటరిగా విచారణకు హాజరు కాబోతారా, లేకుంటే తన వెంటనే లాయర్లు తీసుకొస్తానని పట్టుబట్టి అక్కడే పోలీసులతోటి కూర్చుంటారా అనే విషయం మరికొద్ది సేపట్లలో ఈ సందిగ్ధత వీడనుందని తెలుస్తూ ఉంది. ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా ఏసీబీ విచారణకు హాజరవుతాయని మాత్రమే పోలీసులు ఆయనను లోపలికి అనుమతిస్తారు. ఆయన వెంట ఇంకా లాయర్లు ఉన్నా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరు ఉన్నా కూడా పోలీసులు మాత్రం
అనుమతించబోమని స్పష్టం చేస్తున్నటువంటి మన సిచ్యువేషన్లో కొంతవరకు మరికొద్ది సేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ అధికారులు మాత్రం ఇప్పటికే 10:30 ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశించినటువంటి క్రమంలో ఓవైపున ఏసీబీ బృందం అయినటువంటి డీజీ విజయ్ కుమార్, అదేవిధంగా డైరెక్టర్ తరుణ్ జోషి బృందం అంతా కూడా కేటీఆర్ను ప్రశ్నించేందుకు గాను సిద్ధంగా ఉన్నారు. ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలను ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు గాను ఇప్పటికే ఏసీబీ బృందం సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలోనే ఆయన విచారణకు హాజరు కావాల్సినటువంటి క్రమంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఆయనతో ఉన్నటువంటి లాయర్లను తీసుకొస్తానని ఆయన పట్టుబట్టుతూ ఉండటం, మరోవైపున ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా మాత్రమే విచారణ హాజరు కావాలని ఆదేశాలు ఉన్నటువంటి క్రమంలో పోలీసులు కేటీఆర్ను కాన్వాయ్ని అక్కడే నిలువరించారు. ఆయన ఒంటరిగా మాత్రమే విచారణకు హాజరు కావాలని పోలీసులు